కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా మంచి కాపరి, నీకే వందనాలు 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 వందనాలు. ఆకాశం మహాకాశం పట్టజాలను తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. రిఖాదల్లా షఖరా బాబా యేసయ్యా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆలోచనకర్త, నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. అయా ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. మా మంచి కాపరి, నీకే స్తోత్రం 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 స్తోత్రం. కృపగల దేవా, నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, నీకే స్తోత్రం 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 స్తోత్రం. మా మంచి కాపరి, నీకే స్తోత్రం 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 స్తోత్రం. బలవంతుడగు దేవుడా, నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. సమాధానకర్తవగు అధిపతి ఒక మా యేసయ్యా, నీకే స్తోత్రాలు 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. కృపగల దేవా, నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. అయా గడిచిన ఫిబ్రవరి మాసమంతా కాపాడిన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. అయా ఇదిగో మార్చి అనే మరొక నెల అనే దయా కిరీటం మాకు ఇచ్చిన తండ్రి, నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఈ మార్చి 1వ తారీఖుని ఇలాగ నీ సన్నిధానంలో ఉండటానికి చూపిన కృపను బట్టి అయా నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. మహోన్నతుడా, నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. మా మంచి కాపరి, నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. మా తండ్రి, ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం.
ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది. యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది. జయం పొందెడి నామము నమ్మినప్పుడే, ఆమేన్. జయం పొందెడి నామము నమ్మినప్పుడే రక్తమే 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 జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండా మనము స్మరణ చేయుదం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండా మనము స్మరణ చేయుదం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా, పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం. ఆమేన్. క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా. నీ పాద పద్మముపై చేరి ఉన్న ప్రజలను, నీ పాద పద్మముపై చేరి ఉన్న ప్రజలను స్వస్థ
స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే, స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, 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 రక్తమే జయం యేసు రక్తమే జయం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే కదా నీవే కదా నీవే కదా ఆరాధనా, ఆరాధనా స్తుతి 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 ఆరాధనా. నిఖదలక శకరవ నిఖదలక శకరవ వందలక శకరవ, నిఖదలక శకరదలక శకరవ, దలక శకరవ వందలక శకరదలక శకరవ, దలక శకరవ వందలక శకరవ, దలక శకరవ వందలక శకరవ వందలక శకరవ. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే కదా నీవే కదా నీవే కదా మా ఆరాధనా, ఆరాధనా స్తుతి 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 ఆరాధనా, ఆరాధనా స్తుతి
స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు 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 వందనాలు. ఈ విధంగా ఆరాధన జరగటానికి ప్రభువా మీరు చూపిన కృపను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఇలాగ నీతో పాటు కలిసి అయ్యా నీవు మాలో నిలచి మాతో నిలచి ఇలాగ ఆరాధన జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. చిన్నపాటి ఆరాధన మీ పాదపద్మలో సమర్పిస్తున్నాం. నీ సన్నిధిని ప్రత్యక్షతను ఆత్మ నడిపింపును కోరుకుంటున్నాం. ఎదుటున్న సమయాన్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. లేఖన కాంతిలో నుంచి నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని, ఈ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతూ నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్నపాటి ఆరాధన మీ పాదపద్మను సమర్పించుకుంటూ కృతజ్ఞత స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ గడిచిన నెల అంతా అయా ఈ 2026 సంవత్సరంలో ఈ 2 మాసాలు నీ కృప ద్వారా ఈ 2 నెలల పాటు అయా కేవలం నీ కృపను బట్టి నీ కృపారేఖల చాటును భద్రపరుచుకుంటూ క్షేమాన్ని ఇస్తూ ఆయుష్ను పొడిగించి ఆరోగ్యం ఇచ్చి బ్రతకమని సెలవిచ్చి అయా ఇదిగో తండ్రి మరొక 3వ నెల మార్చి అనే ఈ మాసమును ప్రభువా మాకు దయాకిరీటంగా ఇచ్చారు. ఈ మొదటి రోజును దయాకిరీటంగా మాకు ఇచ్చారు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. మా ముందున్న ఇదిగో తండ్రి దేవా ఈ 10 నెలల కాలంలో అయా ఈ 2026 సంవత్సరం ముగింపులో 10 నెలలు ఉన్నాయి ప్రభు ముగింపుకి. ఈ 10 నెలల కాలం అంతటిలోనూ అలాగని ఈ భూమి మీదను మాకు నిర్ణయించిన ఆయుష్కాలం అంతటిలోను ప్రతిరోజు రోజు రోజుకి రెట్టింపైన అభిషేకం కలిగి, రెట్టింపైన కృప కలిగి, రెట్టింపైన పరిశుద్ధత కలిగి, రెట్టింపైన ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలిగి, రెట్టింపైన సేవ పరిచర్య చేస్తూ అయా విస్తారముగా ఆత్మల దేవ రక్షణ మార్గంలో నడిపిస్తూ శ్రేష్టమైనటువంటి అయా నీ పాత్రలుగా సిద్ధపరుస్తూ అంతటా అందరిని సంపూర్ణులుగా చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరుస్తూ నీవిచ్చిన బాధ్యత దర్శనము అయా నీ కృపను బట్టి దేవా భారభరితముగా దిగ తండ్రి ముందుకు సాగిపోవచ్చు. ఆ పని చేసి నేను మహింపరచడానికి కూడా కృపనివ్వమని. జట్టి అయిన వాడు నియమం ప్రకారం పరిగెత్తును. కారణం ఏంటంటే ఇదిగో బహుమతి సంపాదించాలని. అలాగనే మీరు మాకు నిర్ణయించిన దర్శనం అది నెరవేర్పు నిమిత్తం ఇదిగో ప్రభువా మీరు అయా అది సంపూర్ణం చేస్తున్నారు. మీరే ప్రభువా ప్రభువా మీరే. పౌలు అన్నాడు, నా యందు ఇప్పటి వరకు ప్రయాసపడినది నా దేవుని కృపయే. నాలో నిలిచి ప్రయాసపడిన దేవుని కృపయే. నేనైతే ప్రయాసపడలేదు కానీ నేను ఉట్టివాడిని వరకే నిలబడ్డాను. అయా నీ కృపను బట్టి విశ్వాసంతో నేనును దేవా నీ కృపను బట్టి చెప్తాను. ఇప్పటి వరకు ప్రయాసపడింది నాలో నాతో పాటు నిలిచిన నీ కృపయేనయ్యా. నీ కృపయ రికాందాల్లా నీ గొప్ప కార్యాలు జరిగించుకొని నీవే తోడుని సమస్తమును జరిగించమని అయా వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను అయా ఇదిగో తండ్రి దాంపత్య జీవితాల విషయంలో కానీ అయా ఇదిగో తండ్రి కుటుంబ సభ్యుల విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ అయా జీవన సంబంధమైన ప్రతి విషయంలో అయా ఇదిగో తండ్రి సేవా పరిచర్య విషయంలో భక్తి సాధన విషయంలో పరిచర్య విషయంలో అన్ని విషయాలు నీవే చూడండి. ఇప్పటి వరకు నడిపించావు, ఇక ముందు నడిపిస్తున్నావు. అందును బట్టి నీ కృతజ్ఞత ఆస్తుతులయ్యా. ఏది తక్కువ కాకుండా నీవే నడిపిస్తున్నావు ప్రభు. నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నావు. శత్రువు వాడి చేత ప్రేరేపించబడిన వ్యక్తులు ఎన్నో ఎత్తుగడలు వేసిన నీ కృపను బట్టే సమస్తమును తప్పించుకుంటూ అయ్యా నీ కృపను బట్టి ఇదిగో ప్రభు నీ కృప రెక్కల చాటున నన్ను మమ్మలను కుటుంబాన్ని సేవ పరిచయ సమస్తాన్ని దాచిపెట్టి నీవే చూడే ఉండి నడిపిస్తున్నావు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా.
కృపచేత నీ కార్యములు జరిగించమని చిన్నపాటి ఆరాధన మీ పాదపద్మలు సమర్పించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నామములోని ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ ఆరాధన మీ పాదపద్మలు సమర్పించి నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన మాకు అవసరమైన నీ మనసులో ఉద్దేశించుకున్న ప్రతి మాట బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ నీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి నీ బలమైన అయా నీ అనాది సంకల్పంలో నిర్ణయించినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతున్నాను. ఉపదేశాన్ని అడ్డగించ చూస్తున్న దుష్టుడు, వాడి దోతలు, ఇంచాది ఏ చీకటి అంధకార శక్తులైనా ఈ లోకంలో ఉన్న అయా కుల గృహ దేవతలు దేవుళ్ళు అనబడిన ఏవైనా ఏ రీతిగా అడ్డగించాలని చూస్తున్నా వాటి ప్రభావంతో యేసు నామములో బంధిస్తున్నాను. అదో పాతాళంలో యేసయ్య నీ కాలు కింద వేసి తొక్కి పట్టమని బతిమలాడుతున్నాను. వాటి ప్రభావం నీ నోట నుంచి వస్తున్న అగ్నితో యేసు నామములో లయమైపోవును గాక. నా చుట్టూరు మా చుట్టూరు నీ చిత్తానుసారంగా ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతులను దాచిపెట్టి నీవే అగ్ని ప్రాకారమై మా చుట్టూ నిలచి మాతో ఉండి స్తుతి సింహాసనాసీనుడివై మీరుండి అయా నీ బలమైన సన్నిధి ప్రభావం తేజో మహిమ చేత నింపండి. అయా నీ అల్పుడు నీ పాద సన్నిధిలో అడిగాను ప్రభా, నేను నిలుచు ప్రతి స్థలము నీ తేజో మహిమ చేత నింపమని బతిమలాడుతున్నాను. రికాందాల్లాషారా నీ ఆత్మకార్యములు జరిగించమని నీవే తోడుండి సమస్త విషయాలు కృపచూపమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువా అయా నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు నన్ను క్షమించండి. నీ సిలువ రక్తంతో నన్ను కడగండి, పవిత్రపరచండి. శుద్ధ జలంతో సమస్త కీడాపోయితను కొట్టివేయండి. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచండి. పరిశుద్ధాత్మజ్ఞులో నన్ను పుట్టవేయండి, శుద్ధ సువర్ణంగా మార్చండి. నీ పరలో శుద్ధ సువర్ణ తైలు నాపై ఇంకనూ గొప్పగా ఉంచండి. దేవా దేవా కనికరించండి అయ్యా, నీ కార్యములు జరిగించమని బతిమలాడుతున్నాను. అయ్యా ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 31, యెషయా 51, 16 ప్రకారం, మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7, 8, 20 వచ్చిన ప్రకారం, అయా 81వ కీర్తన 10వ వచ్చిన 2వ భాగాన్ని బట్టి నీ కృప నాకు దయచేయి. నీవే చూడండి సమస్తం జరిగించమని నీవిచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. అయా నీ ఉపదేశాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను మమ్మల్ని సమస్తాన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని అయా నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ కృపాస్తాలకి నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని అప్పచెప్పి నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన అలాగనే నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, చదువుకున్న లేఖన భాగంలో దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును.
దయాదృష్టి. ఈ దయాదృష్టి ఎలా సంపాదించగలం? ఇది ప్రశ్న వేసుకోవాలి మొదటిగా. దయాదృష్టి అంటున్నారు, బాగానే ఉంది. దయాదృష్టి ఎలా సంపాదించుకోగలం? మొట్టమొదటిగా నువ్వు ఒకవేళ రక్షణ బాప్తీస అనుభవంలో లేకపోయినట్లయితే ప్రభు కృపను బట్టి బతిమలాడుతున్నాను, ఏంది, దయచేసి నేడు అనే దినం ఉండగానే రక్షణ బాప్తీస అనుభవంలోకి రండి. నేడు అనే దినం ఉండగానే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా త్వరితముగా బాప్తీస అనుభవంలోకి రండి. తొందరగా రమ్మని చెప్తా ఉన్నా. ఎందుకని అని చెప్పంటే ఆల్రెడీ ఇరాను, అమెరికా, అలాగనే ఇజ్రాయెల్ దేశం యుద్ధం జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అలాగనే ఇరాను ఇజ్రాయెల్ మిత్ర పక్షాలు అంటారు, అంటే కలిసి గట్టుగా ఉన్నటువంటి దేశాల మీద, 7 దేశాల మీద వరుసగా 2 రోజుల నుంచి బాంబులు వేస్తానే ఉంది. భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దుబాయ్నే టార్గెట్ చేసింది ఇజ్రాయెల్ దేశం. దీన్ని దుబాయ్లో భయంకరమైన బాంబులు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు బ్రతుకు జీవుడా అని చెప్పి అన్నట్టుగా గుండెలనట గుబా అని కొడుతున్నట్టుగా, ప్రాణం గుప్పు అంటున్నట్టుగా పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు అక్కడ ప్రజలు. ఇంకొక విషయం మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, రీసెంట్గా 2-3 రోజుల క్రితమే మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి అక్కడున్న ప్రధానమంత్రిని కలిసి మర్యాదపూర్వకంగా కలిసి వచ్చాడు. మరి ఏ మంతనాలు, ఎటువంటి లావాదేవీలు జరిగాయో ఎవడికి తెలియదు, అవి మరుగై ఉంటాయి. అయితే ఒకవేళ భారతదేశం కూడా ఇజ్రాయెల్కు మిత్రపక్ష దేశమై ఉందని చెప్పని వాళ్ళు అనుకొని ఒక బాంబు వేసారా, కథం. ఇప్పుడు అన్ని బాంబులు, జాళ్ళు, పిస్టల్ ఇలాంటివి కావు, అణువాయుధాలు. ఒక చోట బాంబు పడ్డదంటే ఇంచుమించు 3 కిలోమీటర్లు సుమారు బూడిదైపోద్ది, ఏముండదు. ఇంచుమించు 3 కిలోమీటర్లు సుమారు మొత్తం బూడిదే, మట్టి కూడా బూడిదైపోద్ది. పరిస్థితులు అలా ఉన్నాయి. అసలు ఊహించినటువంటి రీతిగా నిన్నగాక మొన్నట్టుకుంటా ఆ కాకినాడ దగ్గర వేట్లవారిపాలెం అనే ప్రాంతంలో మరి చూస్తానే ఉన్నాం మన న్యూస్లో. జీవన సంబంధమైన ఉపాధి పనికి వెళ్ళారు వాళ్ళు. అక్కడ ఆ మందుబుడి సామాగ్రి తయారు చేస్తే ఎంతో కొంత జీతం ఇస్తారు. ఏంది, ఆ జీతం కోసం వెళ్ళారు. ఒక్కసారిగా ఏమైందో తెలీదు, ఒత్తిడి. మందుగుడు సామాగ్రి తయారు చేసేటప్పుడు ఏ కాస్తంత ఒత్తిడి జరిగినా బ్లాస్ట్ అయింది, నిప్పుతో అవసరం లేదు. కావాలంటే తాడు బాంబులు అంటారు, నాటు బాంబులు అంటారు, అవి తయారు చేసేవాడు ఒకవేళ అవి తీసుకువెళ్ళేటప్పుడు ఏదన్నా జారి పడ్డదా, కథం ఇక అయిపోయినట్టే. అది ఎంత బ్లాస్ట్ అయిందో తెలీదు. అది ఒక్కటే పేలదు, పక్కన ఉన్న అన్ని మొత్తం ఒక టక 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 పేలుతానే ఉంటాయి. మందుపొడి సామాగ్రి తయారు చేసే విధానం అక్కడ ప్రతి ఒక్కరూ ఇక ఆశలు వదిలేసుకొని ఇక లేదు అనుకుంటేనే ఇక ఆడ పని. మరి చూస్తానే ఉన్న 20 ప్రాణాలు స్పాట్లో మొత్తం ఎగిరిపోయారు. గమనించండి. ఇంకా వచ్చే సంవత్సరం అని కొంతమంది ఈస్టర్ పండుగ ఆఫర్ పెడతారు, కొంతమంది క్రిస్మస్ పండుగ ఆఫర్ పెడతారు, కొంతమంది నాకు ఆ మేలు జరిగితే అంటారు, కొంతమంది ఏమో జనవరి 1వ తారీఖు నేను బాప్తిజం పొందుతుంటారు. ఏం ఈ లోపల ఉంటావో లేదు ఎవడికి తెలుసు. నాకు తెలిసి ఒక అన్నయ్య, ఇప్పుడు లేడు కాబట్టి చెబుతున్న పేరు, ప్రభుదాస్ అనే ఒక అన్నయ్య ఉన్నాడు మాదల. ఈ స్వాతి షాపింగ్ మాల్ దగ్గరికి సెక్యూరిటీ గార్డుగా వస్తాడు ఆయన. ఎక్కడికి? స్వాతి షాపింగ్ మాల్ ఉందిగా, అక్కడికి సెక్యూరిటీ గార్డుగా వస్తాడు ఆయన. 2019 కరోనా ముందుగా పరిచయం ఆ మనిషి. 2019 నుంచి ఫిబ్రవరి మాసం వరకు కనపడ్డప్పుడల్లా అన్నా బాప్తిసం పొందు, అన్నా బాప్తిసం పొందు, అన్నా బాప్తిసం పొందు. ఏ సమయంలో ఎప్పుడు ఉంటావో లేదో తెలియదన్నా, జాగ్రత్త పడంటే ఆయన అంటాడు, మేము ఇండియా పెంతుకోస్తు సంఘం, మేమే ఎత్తబడే సంఘం, మా సంఘంలో ఉన్న పద్ధతులు ఏంటో తెలుసా, అది ఇది అని చెప్పి నాకే సువార్త చెప్పిండు ఆయన.
ఆమెన్, హల్లెలూయా. ఏం చెప్పాడు? ఆయన నాకే సువార్త చెప్పిండు. నేను కూడా అన్న అదే మాట అన్నానా, సేవకుడికే సువార్త చెబుతున్నావుగా అన్నా. అంటే ఇండియా పెంతెకోస్తు అనుభవంలో అది క్రమశిక్షణ కఠినంగా ఉంటుంది. వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, చెవులు పోగులు ఏముండవు, మొత్తం తీసి పక్కన వేయాల. మర్యాదగా మొండి మొహం అంటారు కదా, ఆ టైపులో ఉండాల. కారణం ఏంటంటే పౌలు భక్తుడు అన్నాడు, బాహ్య సంబంధమైన అలంకరణలు కాక అంతరంగమైన అలంకరణ. పేతురు భక్తుడు కూడా అదే మాట చెప్పాడు. మీరు పరిశుద్ధమైన అలంకరణలు అంటే అంతరంగంలో ఉంటాయి ఈ అలంకరణలు, బయట అలంకరణ కాదు. వెలగల వస్త్రాలు కానీ, జడలు వేసుకోవటం కానీ, ఇది అంతా పై అలంకరణ. మితంగా పరిశుద్ధులైనటువంటి స్త్రీలకు తగినట్టుగా మీరు అలంకరించుకోండి అంటాడు. ఆ మాటను తీసుకుని వాళ్ళు మొత్తం మీకేసి పక్కన పెడతారు. ఇంకో మాట ఏంటంటే, ప్రకటన గ్రంథంలో బంగారమే రాజవీధుల్లో రహదారులకు పరచబడి ఉంది కదా. నూతన యెరూషలేము పట్టణంలో మనం ఉండబోయే ఆ స్థలంలో కింద కాళ్ళ కింద నడిచేటప్పుడు కనపడేది బంగారమే. నీ కాళ్ళ కింద తొక్కబడే బంగారం మీద నీకంత మోసేందుకు అని చెప్పని ఒక మాట చెప్తారు. ఇంకో మాట ఏంటంటే 144,000 మందిలో మేమే ఉండేదని కూడా చెబుతారు వాళ్ళు. ఎవరిలో? 144,000 మంది అంటే 144,000 మందిలో ఆ సంఖ్యలో మేమే, మా సంఘమే, మా సంఘ సభ్యులే అంటారు. సరే, 144,000 మంది ఆ సంఘ సభ్యులు అక్కడ చెప్పబడ్డ ఆ సంఖ్యలో మీ సంఘ సభ్యులే ఉంటారనుకుంటే, భూమి ప్రారంభమైన కాడ నుంచి లేదా ప్రభు సువార్త చెప్పిన కాడ నుంచి ఈ రోజు వరకు ఎన్ని కోట్ల మంది ప్రజలు, స్త్రీ సాంగత్యం ఎరుగనటువంటి వ్యక్తులు ఎంతమంది ప్రభునందు నిద్రించారంటే సమర్పించుకున్నవాడు. ఇక్కడ మర్మంగా దాగి ఉన్నటువంటి సంగతి ఏంటంటే, స్త్రీ సాంగత్యం అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కనపడుతుంది. అది పనికి మాలింది. ఎవరు అది? యెజబేలు. ఎవరు? యెజబేలు అనే దురాత్మ. అది ఒక్కొక్క వ్యక్తిని అట్ట పట్టి వెరిపించి బలహీనపరిచి దారి తప్పించి రకరకాల బోధలు ఇరికించి మరి పక్కకు లాగేసింది. ఆ యెజబేలు అనే ఆ దురాత్మ చేత, ఆ స్త్రీ చేత మోసపరచబడని వారు. సాంగత్యం అంటే స్నేహం. మొట్టమొదటిగా సాంగత్యం అంటే స్నేహం. స్త్రీ సాంగత్యం ఎరుగని 144,000 మంది అంటే 144,000 మంది అని అర్థం. ఎవరయ్యా స్త్రీ సాంగత్యం ఎరుగని వారంటే, యెజబేలు అనే స్త్రీ, దాని స్నేహం చెయ్యనటువంటి వాళ్ళు 144,000 మందిలోకి వస్తారు. ఈ ఇండియా పెంతెకోస్తు అనుభవం చెబుతుందంటే ఎత్తబడేది మేమే, ఆ 144,000 మంది సంఖ్య కూడా మాదే అని చెప్పని ముద్రేసుకొని భక్తి చేస్తున్నారు. సరే, వాళ్ళ అజ్ఞాన స్థితిని ప్రభు క్షమించి ఓర్చుకొని ఎట్టన్నా కానీ ప్రభు పని జరుగుతుంది కదా అని చెప్పని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు బాగా గమనించండి, నాకు తెలిసిన అన్నయ్యను స్వాతి షాపింగ్ మాల్ కాడికి వస్తాడు. మామూలుగా సెక్యూరిటీ గార్డుగా మొత్తాన్ని చెక్ చేస్తూ ఉంటారు వాళ్ళు, అక్కడ ఉండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. వాళ్ళలో ఒకడనమాట 2019 నుంచి బతిమలాడుతున్న ఆయన, అయ్యా బాప్తిసం పొందు, అయ్యా బాప్తిసం పొందు. ఇదిగో మా సంఘంలో పలానా రోజులు 7 రోజులు సభలు పెడతారు, అంగరంగ వైభవంగా జరుగుతాయి, అప్పుడు పొందుతాను. ఏమీ లేదు ఆ రోజు కూడా. ఇదిగో పండగ రోజు అండు, ఇదిగో ఈస్టర్ పండుగ, ఇదిగో క్రిస్టమస్, ఇదిగో జనవరి 1 అండు. నాకు కనపడ్డప్పుడు నేను ఒకటే మాట అనేవాడిని, నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, అవకాశాలన్నీ చేతులారా పాడు చేసుకున్నావా, కథం ఇంకా అంతే అన్న. ఒక 15 రోజుల క్రితం తెలిసింది ఆయనకి ఈ ఎదర ఎముకల గూడంతా పాడైపోయి, కిడ్నీలు ఎంత పాడైపోయి ఇక చావు బతుకుల మధ్యలో ఉన్నాడంటే దేవునికి స్తోత్రం అన్నా నేను. ఆ మాట విన్నా ఎదుటివాడు అంటాడు, అదేంది స్తోత్రం అంటావు, దేవుని ప్రార్థించవా, ఎన్నిసార్లు అవకాశాలు ఏంది నీకన్నా. ఆయనకైనా నీకైనా నాకైనా దేవుడు ఎన్నోసార్లు అవకాశాలు ఇస్తాడు. అవకాశాలన్నీ దుర్వినియోగం చేసుకొని
అవకాశాలన్నీ దుర్వినియోగం చేసుకొని రక్షణ పొందడానికి అవకాశం ఇస్తాడు, తప్పు దిద్దుకొని క్షమాపణ కోరుకోవటానికి అవకాశం ఇస్తాడు, దేవుడు ఆశీర్వదించడానికి అవకాశం ఇస్తాడు, దేవుడు కృపను ఇవ్వడానికి అవకాశం ఇస్తాడు, దేవుడు కనికరం ఇవ్వడానికి అవకాశం ఇస్తాడు. ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకొని నీ ఇష్టానుసారంగా బ్రతికి ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేయమంటే దేవుడు ఎందుకు ఆలకిస్తాడు ప్రార్థన? ఒరే వాడికి ఇచ్చా చాలా సంవత్సరాలు, ఎన్ని 2019 నుంచి లెక్క ఇప్పుడు 2026, ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించుగా 7 సంవత్సరాలు. 7వ సంవత్సరంలోకి అడుగు పెట్టినట్టే. 7 సంవత్సరాలు ఆ వ్యక్తి కోసం రక్షణ పొందడానికి నేను కనపడ్డప్పుడల్లా అడుగుతానే ఉన్నా, ఇంకెన్నాళ్ళు ఇవ్వాలి నీకు అవకాశం? అందుకే చెప్తుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. తెల్లారిచ్చానో కాదు, ఇంకొక క్షణంలో నువ్వు ఉంటావో లేదో కూడా తెలియదు. పుట్టుకొని రాలిపోతున్నారు అందరికి వస్తే హార్ట్ అటాక్ వస్తుంది, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వస్తే హార్ట్ అటాక్ వస్తుంది. ఈరోజు తిండి యొక్క పద్ధతులు మారిపోయాయి. ఒకప్పుడు పొద్దున్నే పల్లెటూరులో మేము ఉన్నాం కాబట్టి పొద్దున్నే రాత్రి మిగిలిన ఆ చెద్దన్నంలో మజ్జిగను నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ, లేదంటే ఒక ఉల్లిపాయ కానీ పచ్చిమిరకాయ వేసి పొద్దున్నే పరగడుతో దంచుతాడు. కడుపుకు చల్లదనంగా ఉంటుందని పొద్దున్నే అదే చేసేది పని. ఆ తర్వాత అప్డేట్ అవుతున్న కాలాన్ని బట్టి ఇడ్లీ, దోశ, పూరి అని వచ్చింది. అది కాస్త అప్డేట్ అవుతున్న కాలాన్ని బట్టి ఇప్పుడు కిచిడి. పొద్దున్నే లేవగా మేత పడాల్సింది లోపల. వాడు పొద్దున్నే పరగడుపుతో గ్యాస్ట్రిక్ సంబంధించిన ఆహారం లోపల పడేస్తూ నాకు ఆరోగ్యం కావాలంటే ఆడ నుంచి వస్తుంది చూడు. కావాలంటే నేను ఈ పట్టణంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించుగా 2007 అంటే 19 సంవత్సరాలు 18 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ పట్టణంలోకి నేను వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, పనికి పోయే పిల్లలు పద్దాకలు నేను తగిలిచ్చి మరి అరుస్తూ ఉంటారు, అరే ఆ కిచిడి తినమాకండి రా బాబు, ఆరోగ్యాలు పాడు చేసుకోమాకండి. నాకు తెలిసిన పిల్లలు పాన్పరాకు మొన్న ఈ మధ్య ఓ పిల్లగాడు వచ్చాడు బేదర్ నుంచి, టీ స్టాల్లో పనిచేయడానికి బేదర్ నుంచి ఓ పిల్లగాడు వచ్చిండు. వాడు ఒక దండ పాన్పరాగు, అది 2 ప్యాకెట్లోని అది ఇది కలిపి మిక్స్ చేసి బాగా అట్టట అని వేస్తున్నారు లోపల. వాడికి ఎంత వయసు? 15 సంవత్సరాలు. వాడు ఎంత బలంగా ఉండు, అన్ని ఎముకలే కనపడుతున్నాయి, ఇంకేం కనపడుతులా. వాడు నడవటానికి కూడా కష్టంగా ఉంది. అరే నీ వయసు ఎంత అన్నా? 15 అండు. 15 సంవత్సరాల వయసుకి ఒక దండ అంటే ఒక 12 అనుకుందాం, లేదంటే ఒక 24 వస్తాయి. 24 కానీ 12 కానీ ఇస్తాడు దండ కంటే. వాడు ఒక దండ కొనుక్కొని జేబులో జాగ్రత్త పెట్టుకుంటాడు. ఎన్ని గంటలలో తింటావురా ఏమొచ్చా అన్న? ఏం మాట్లాడతలేక వాడికి అర్థమైంది. నేను ఇంకొక విషయం కూడా చెప్పాలా, నవిలి ఒకడు మొన్న మధ్య మా అమ్మకే బాగోపోతే ఆర్ఎంపీ దగ్గర దేశంపై చూపిస్తా ఉంటే పక్కన ఆయన మాట్లాడుతుంది, పేషెంట్ మాట్లాడుతులా. ఆయనకి ఏమైందంటే నోరు తెరవలేడాను. ఏమైందంటే పాన్పరాకులు నవిలి ఈ 2 దవడలు పట్టకపోయింది. కరెక్ట్గా సెలైన్ పైప్ ఉంటుందిగా, ఆ పైపు నోట్లో అలా దూరటానికి అంతే గ్యాప్ వస్తుంది. ఇక అంతే, మాట్లాడలేడు, అంటాడు. ఇక అంతే. ఆ పైపు నోట్లో పెట్టేసి ఇక రసాయనం అంటే అన్నమైన జ్యూస్ చేసే వాడికి ఎక్కియాల నోట్లోకి. ఏదైనా జ్యూస్ రూపేణా ఇవ్వాలి, లేకపోతే ఏమీ కాదు. ఇక ఇంత చూస్తమే. ఆయన ఎట్టుండు, ఎముకలు గూడే. భయంకరమైన పరిస్థితులు. ఆ ప్యాకెట్ల మీద కూడా ఉంటుంది ఫోటోలు. ఇక్కడ నవిలి ఇదంతా క్యాన్సర్ గడ్డగా వచ్చింది చెప్పని నవిలి లోపల పేగులన్నీ పుచ్చిపోతాయి. ఆ రసం లాలాజల రూపేణ లోపల పడుతుంది. పడదు అని చెప్పి మేధావులు చెబుతారు. అవునా? నేను అంటాను ఖచ్చితంగా అది నువ్వు గుట్టకేస్తావు, నీకు తెలియకుండానే సన్నగా వెళ్ళిపోద్ది లోపలికి. ఇక లోపల దాని పని చేస్తూ ఉంటుంది, కొరుకుతూ ఉంటుంది. అట్ట పేగులకు రంధ్రాలు పడి చచ్చిన వాళ్ళు ఉండారండి. ఎయిడ్స్ పేషెంట్ అనుకున్నారు అట్ట చచ్చిన వాళ్ళని. అంత వీక్ అయిపోయి నల్లగా కవిలిపోయి హెచ్ఐవి పేషెంట్ అయితే ఎలా నలుపు రంగు వస్తాడో అలాగ నలుపు రంగు వచ్చి అంత వీక్ అయిపోయి చచ్చారు. నా కళ్ళ ముందు చచ్చారు. చెబుతున్నానుగా నేను.
మేము బెదిరించడానికో ఇంకేదో చేయడానికి కాదు. దైవజనులు ఖచ్చితంగా సాక్ష్యాలు చూసుకొని చెబుతారు. ఉత్త పుణ్యానికి ఏం చెప్పరు. నిన్ను బెదిరించి బాప్తీసం అనుభవం బెదిరించి అన్నాళ్ళు ఉంటావు. నీ మనసు పుట్టి బాప్తీసం పొందితే కలకాలం దేవునిలో కొనసాగుతూ, నీకు సరైన మారు మనసు లేకుండా బాప్తీసం పొందితే వారానికే పక్కకి వెళ్ళిపోవచ్చు. దాంట్లో గ్యారెంటీ ఇస్తాను నేను మాత్రం. మారు మనసు కరెక్ట్గా ఉంటే నువ్వు కలకాలం ఉంటావు దేవునిలో. ఏది ఏమన్నా కానీ నా దేవుడే నాకు కావాలని. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దయచేసి బాప్తీస అనుభవం లేకపోతే బాప్తీస అనుభవంలోకి రా. ఎప్పుడు ఎలా ఏ క్షణంలో పుట్టుకమని ఎగిరిపోతావో తెలియదు. పరిస్థితులు అలా ఉన్నాయి, వాతావరణం అలా ఉంది, తినే తిండి అలా ఉంది. ఏంది ప్రస్తుత మనుషుల యొక్క వైఖరి కూడా అంతే ఉంది. మనిషి చేసిన ఆజ్ఞ అతిక్రమనే పాపాన్ని బట్టి దేవుడు ఎప్పుడో శిక్షిస్తాడని ఒకప్పుడు సామెత. ఇప్పుడు అదేనేది వెంట వెంటనే జరుగుతుంది. శిక్షాదండన అనేది వెంట వెంటనే జరిగించి ఇక తీసుకుంటున్నాడు, ఎవరిని ఉంచట్లా. మనిషి దేవునికి వ్యతిరేకంగా ఈ అంత్యకాలం కాబట్టి ఇంకా దుర్మార్గంగా బ్రతుకుతున్నారు కాబట్టి ఆయన భూమిని శపిస్తున్నాడు. కాబట్టి కాలాలు మారాయి, కాల నియమాలు మారాయి. ఒకప్పుడు జూను మొదటి వారంలో వర్షాలు పడాయి, ఇప్పుడు ఆగస్టులో పడుతున్నాయి. జూను, జూలై, ఆగస్టు అంటే 3 నెలలు ముందుకెళ్ళిపోయింది. తొలకరి వర్షాలు ఎప్పుడు కురుస్తాయి అంటే జూన్లోనే. ఆ తొలకరి వర్షం మెండుగా కురిస్తే రైతు ఏంది దుక్కిటెద్దులను కట్టి తీసుకెళ్ళి ఇక దున్నుతూ ఉంటాడు భూమిని. ఇక లేదు, అనుకూల పరిస్థితి లేదు. కోత కోసే సమయం అంటే పునాస పంట అంటారు మొదటికి వేసేదాన్ని. కోత కోసే సమయంలో పునాస పంట నాటేస్తూ ఉన్నారు. మంచి ఎండల కాలమేమో దాల్వా పంట వేస్తున్నారు. ఇప్పుడు వచ్చేది 3 నెలల పంట, మొదటిగా వేసేది 4 నెలల పంట. వరి విషయంలో మెట్టపైరు అయితే ఒకటే పంట వేస్తాడు, అదే సరిపోద్ది 6 నెలలు. ఏంది కాబట్టి కాలాలు మారిపోయాయి, ముందుకెళ్ళిపోయింది కాలం. జూన్లో పడాల్సిన వర్షాలు, జూన్లో రావాల్సిన ఋతుపవనాలు చివరికి ఆగస్టు పోయింది, ఇప్పుడు సెప్టెంబర్కి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలం సెప్టెంబర్కి వచ్చింది. రైతు భూమి సేద్యం చేయాలంటే నష్టాలు పాలవుతున్నాడంటే కారణం ఇదే. దాని అన్నిటికీ మూలం ఏంటంటే మనిషి దేవునికి వ్యతిరేకంగా ఆజ్ఞ అతిక్రమణ పాపంలో బ్రతుకుతున్నాడు. కాబట్టి సున్నితంగా అర్థం కానట్టుగా దేవుడు కూడా శాపాన్ని అనుమతిస్తూ ఉన్నాడు, నష్టాలు అనుమతిస్తూ ఉన్నాడు. ఇంకా సరి చేసుకుంటారేమో. ఆయనే కనుక డైరెక్ట్గా అనుమతిస్తే ఒక్కడ ఉండం. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, ఆయన మాట శ్రద్ధగా విని ఆలకించి అనుసరించి నడిచిన వాళ్లకు ఇలాగో ఆశీర్వాదాలను. దాన్ని పెడచెవిని పెట్టిన వాడికి ప్రభు అన్నాడు తెలుసా, భూమి ఇనుములాగా మారిపోద్దట, ఆకాశం ఎత్తడైపోద్దట. అంటే ఇక వర్షాలు కురవో, అంత నష్టాలే అని చెప్పాను ఉంది. దయచేసి నువ్వైనా ఈ మాటలు వింటున్న నువ్వైనా బాప్తీస అనుభవంలోకి వచ్చి ప్రభు పాదాలు పెట్టుకొని, అయ్యా నన్ను నా కుటుంబాన్ని రక్షించని చెప్పి బతిమలాడగలిగితే నా ప్రభు కృపనిచ్చి, ఇస్సాకు చుట్టూ కరువే ఉంది, కానీ ఆ కరువులో ఇస్సాకు పంట వేస్తే సమృద్ధి అయిన దిగుబడి వచ్చింది. వర్షాలు లేవు, చుట్టూ కరువు అంటే ఏందండి? వర్షాలు లేవు, పంట లేనట్టే కదా కరువు అంటే. అంత వ్యతిరేకమైన అంటే ప్రతికూలమైన పరిస్థితులు. కానీ ప్రభువుని మీద ఆనుకొని ప్రభువుని నమ్మి అడుగు వేసినప్పుడు ఇస్సాకట క్రమక్రమంగా ఆశీర్వదించబడ్డాడు. నువ్వు అనుకోవచ్చు నాకు అన్ని దారులు మూసుకుపోయాయి అని చెప్పని. నా ప్రభువుని నమ్మి నువ్వు అడుగులే, నీకోసం ప్రత్యేకంగా ఒక ద్వారం తెరిసే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అది నువ్వు విశ్వసించిన దాన్ని బట్టి ఆ ద్వారం లేదంటే ఆ మార్గం, ఆ అవకాశం నీకు దేవుడు చూపిస్తాడు. అలా కాకుండా మిడిమిడి జ్ఞానంతో కనుక నువ్వు నేను అనుకున్న సమయానికి జరగాలంటే కుదరదు. ఆయన అనుకున్న సమయానికే నీ విషయంలో ఏదైనా జరుగుద్ది. అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. అయితే బాప్తీస అనుభవంలోకి రండి, ప్రభు కృపనిస్తాడు, నా ప్రభు సహాయం చేస్తాడు. సబ్జెక్ట్లోకి వద్దాం. దయా హృదయం ఎలా వస్తుందంటే, రక్షణ బాప్తీసంలో లేనివాడు దయా హృదయం ఉన్నట్టు నటిస్తాడు అంతే.
రక్షణ బాప్తీసం, మళ్ళీ చెప్తున్నా, రక్షణ బాప్తీసం పొందనటువంటి వ్యక్తి దయగల హృదయం గలవాడు అన్న సంగతిని ప్రజలకు చూపించడానికి నటిస్తాడు, వేషధారిగా బ్రతుకుతాడు. మరి నీకు దయా హృదయం కావాలంటే ఏం చేయాలంటే రక్షణ అనుభవంలోకి రావాల్సిందే. రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత నా ప్రభు తన యొక్క పరిశుద్ధమైన శరీరం, రక్తము తీసుకున్నది ద్వారా నీలో క్రియ చేస్తూ ఉంటాడు. ఆయన పోలికలను, ఆయన గుణగణాలను, ఆయన వ్యక్తిత్వాన్ని నీలో నిర్మిస్తూ ఉంటాడు. ఒక్కరోజుతో రాజండి దయాగుణము, ఆ దయా హృదయము, దయా దృష్టి ఒక్కరోజుతో రాదు. అది భక్తి సాధన అన్నమాట. మోకాళ్ళ అనుభవంలో నీ మోకాళ్ళు నలుపెక్కాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, ఆయన ఎదుట కన్నీరు గారుస్తూ ఉండాలి, తరచూ ఉపవాస ప్రార్థన చేయాలి, నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉపవాస ప్రార్థన చేయాలి. అది కూడా చెబుతున్నా. మిడిమిడి జ్ఞానంతో, మితిమించిన ఆవేశంతో, కోరికలు కలిగి ఇప్పుడికిప్పుడు నాకు దేవుని దగ్గర నుంచి పని జరగాలి, దేవుడు నాకు సహాయం చేయాలని మొండిగా అడ్డం తిరిగి ఉపవాసాలు చేస్తూ ఉంటారు కొంతమంది. నేను చెబుతున్నా, ఈరోజు అట్ట ఉపవాసాలు చేసి ప్రభు తన యొక్క సంకల్పంలో నిర్ణయించిన ఆ ఉన్నతమైన సేవలో ఆ రోజును ఉండాలనుకున్న ఉపవాసాలకు ఈ రోజే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. సైతాను గాడు ఇచ్చే ప్రేరణ అది. ప్రభువు చెప్పావు, ఇక ఆయన పని మీద మనసు పెట్టు, మిగతా ఆయన చూసుకుంటాడు, ఆయనే చేస్తాడు అన్నీ. కాదని నువ్వు ఆలోచించినా రోగాలే, కాదని నువ్వు ప్రయత్నం చేసి ఉపవాసాలున్నా రోగాలే. ఆయన నీ ఆరోగ్యాన్ని కాపాడుకోమన్నాడు, కాపాడుకో. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలోను, ఉపవాస ప్రార్థనలోను, ఏకాంత ప్రార్థనలోను ఆయన ఎదుట గడుపుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు నీలో ఉన్న లోపాలు చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పినప్పుడు వాటిని సరి చేసుకుంటున్నప్పుడు తెలియకయే నీలోకి ఆ సద్గుణాలన్నీ వచ్చేస్తాయి, ఆ సత్ప్రవర్తన వచ్చేస్తుంది, ఆ సత్ మాటలు వచ్చేస్తాయి, ఆ సదాభిప్రాయాలు వచ్చేస్తాయి. నువ్వు ఆయనతో నడుస్తుండగానే ఆయన పోలిక నీలోకి వచ్చేస్తూ ఉంటుంది. లోకంలో సామెత ఉంది కదా, 6 నెలలు ఒకటితో స్నేహం చేస్తే, ఆడపిల్లతో కానీ మగపిల్లగాడితో కానీ స్నేహం చేశారనుకో, వీడు వాళ్ళు అవుతారట. మరి యేసు ప్రభు వారి స్నేహం చేస్తే నువ్వేమవుతావు? ఆమెన్, హల్లెలూయా. ఇఖాందల్లాషాట. యేసు ప్రభు వారి స్నేహం చేస్తే నువ్వేమవుతావమ్మా? నువ్వేమవుతావు చెప్పయ్యా, నువ్వేమవుతావు? నువ్వు కూడా యేసయ్య పోలికలోకి మార్చబడుతూ ఉంటావు. యేసయ్య చూసినట్టే చూస్తూ ఉంటావు, యేసయ్య మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటావు, యేసయ్య నడుచుకున్నట్టే నడుచుకుంటూ ఉంటావు. యేసయ్య ఎదుటి వ్యక్తుల ఎడల వాళ్ళు ఎంత ఘోరమైన పాపులైనా కావచ్చు, ఎంత ఘోరమైన కీడు చేస్తున్నా కావచ్చు, ప్రాణాలే తీస్తున్నాడు అనుకున్న, ప్రాణాలు తీయటానికి అప్పచెబుతున్నాడు అనుకున్న వ్యక్తినే, ఎవరతను? ఇస్కరియోతు యోధ. బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన బిరుదేంది అతనికి? ద్రోహి అయినా. అంటే ఇంకొక యోధ ఉన్నాడు. కాబట్టి అర్థం కావడానికే బైబిల్ చరిత్ర మొత్తానికి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి బిరుదేందంటే ద్రోహియగు ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ. అతగాడు వచ్చి ఆ గెత్సెమనే తోటలో ప్రభు నిలబడితే వెనకమాల సైన్యం ఉంది, వాళ్ళతో చెప్పాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను, ఆయనే నజరేతు వాడని యేసు అని గుర్తు చెప్పి వచ్చి యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకున్నాడు. బోధకుడా నీకు శుభమాట. అది విచిత్రమైన మాట. ప్రభు అన్నాడు, చెలికాడా నువ్వు చెయ్యవచ్చింది త్వరపట్టి జరిగించుము అన్నాడు. వాస్తవానికి ఆయన ఒక్క మాట అంటే అయిపోద్ది. ఇస్కరియోతు యోధ ఒక్క అవకాశం తీసుకుంటే అయిపోద్దండి. ఎప్పుడైతే నువ్వు దేవుని పోలికలో కనపడతావో, నీ ఎదుట నీకు భారీ నష్టం జరిగించాలన్నా, నీకు జీవితమే లేదనుకున్నా, జీవితమే లేకుండా చేసిన వాళ్ళైనా, కుటుంబానికి హాని చేసిన వాళ్ళైనా, నీ ఇంట్లో ఒక వ్యక్తికి ప్రాణం తీసిన వ్యక్తి అయినా సరే, నువ్వేం చేస్తావు తెలుసా? నీ మట్టుకు నీకు వ్యక్తిగతంగా ఉన్న ఆ బ్యాటిల్లో, ఆ యుద్ధంలో, ఆ వ్యతిరేక పరిస్థితుల్లో నువ్వు అనే మాట ఏంటంటే, ప్రభువా వాళ్ళు తెలియక చేస్తున్నారు, క్షమించు.
ఏమి? స్టెఫెను వాస్తవానికి దేవుని వాక్యం చెప్పాడు, అది వాళ్ళకి నచ్చలా. పట్ట 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 పళ్ళు కొరికి బర ఈడ్చుకొని ఊరు బయట తీసుకెళ్ళి తలాక రాయి తీసుకొని కొట్టారు. అంత గాయాలు, కొన ప్రాణంతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కొన ప్రాణంతో ఉన్నాడు. మోకాళ్ళు వేసాడు, చేతులు ఎత్తాడు. యేసయ్యా, ఈ రక్తాపరాధం వీళ్ళ మీద మోపమాకయ్యా, వీళ్ళని క్షమించు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య పోలిక నీలోకి వస్తుందో ఆ దయా గుణము, దయా దృష్టి, దయ కలిగినటువంటి ఆ వ్యక్తిత్వం యేసయ్యతో స్నేహం చేసినప్పుడే నీలోకి వస్తుంది. లోక స్నేహాలు చేసావనుకో, కొంత దేవుని స్నేహం చేస్తావు అనుకో, నీ బతుకులో కూడా అదే కనపడుతుంది. అదే అచ్చంగా దేవుని స్నేహం చేసావనుకో, దేవుని వ్యక్తిత్వం నీలో కనపడుతుంది, దేవుని ప్రేమ నీలో కనపడుతూ ఉంటుంది. ఏంది? యేసయ్య యొక్క గుణగణాలు నీలో కనపడుతూ ఉంటాయి. యేసయ్య యొక్క క్షమాగుణం నీలో కనపడుతుంది. యేసయ్య ఒక పాపిని ఎలా ప్రేమిస్తున్నాడో, వాస్తవానికి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పట్టకొచ్చారు. ఆమెతో యేసయ్య ఏమన్నాడు? అమ్మా, నువ్వు కూడా అదే పలుకగలుగుతావు. నీ ఎదుటి ఎంత దుర్మార్గమైన పనులు చేస్తున్న వ్యక్తులైనా సరే, ఇతరుల చేత నీచమైంది చండాలపది ఇది అన్నా సరే, నువ్వు మాత్రం ఒక కన్న తల్లిగానే చూస్తావు. ఆమెను ఒక కన్న తల్లిగానే చూస్తావు. కారణం ఏంటంటే యేసు ప్రభు వారితో నువ్వు స్నేహం చేయటాన్ని బట్టి ఆ దయా దృష్టి వస్తుంది. ఆ స్నేహం చేయాలంటే బయట నుండి చాలా మంది చేస్తారు, వాళ్ళంతా నటిస్తున్నారు. క్రీస్తు రక్తంలోకి వచ్చావా, ఆయన సంఘంలో సభ్యురాలు అయ్యావా, జీవగ్రంథంలో నీ పేరు రాయబడిందా, ఇక ఆయన వ్యక్తిత్వం నీలో నిర్మించడానికి మొట్టమొదటిగా జరిగే పని హృదయంలో జరుగుతుంది. హృదయమే కేంద్రం. సైతానికి గాడికి కావాల్సింది కూడా నీ హృదయమే, దేవుడికి కావాల్సింది కూడా నీ హృదయమే. కాబట్టి ప్రభు అన్నాడు ఇర్మియా గ్రంథంలో, హృదయము ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది. బహుఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది అది. కాబట్టి సైతానుగాడు కూడా ఈ తలంపులు, ఊహల, ఆలోచనలు వాటి మీద దాడి చేసి డైరెక్ట్గా యేసు ప్రభు వారు ఆశించినటువంటి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఆ సింహాసనాన్ని ఆక్రమించాలని వాడి ప్రయత్నం. ఆ కోణంలోని నీకు అనుమానాలు కలిగిస్తాడు, ఆ కోణంలోని నీకు అభ్యంతరాలు కలుగు చేస్తాడు, ఆ కోణంలోని రకరకాలు. అక్కడ ఏం జరగదు, అక్కడ వాస్తవానికి ఏం జరగదు. ఏం జరగకపోయినా ఏదో జరుగుతుంది. భర్త మీద భార్యకు అనుమానం పుట్టించాడు, భార్య మీద భర్తకు అనుమానం పుట్టించాడు. అమ్మో, ఆ పిల్లకెళ్ళి చూస్తున్నాడు, అమ్మో ఆయనకెళ్ళి ఆ వ్యక్తికెళ్ళి చూస్తుంది. ఇది ఇలా రకరకాల అనుమానాలు పెడుతున్నాడు. ఇక అనుమానం పుట్టిందంటే చాలు, ఇక డైరెక్ట్గా నిజమే కావాలంటే హృదయంలోకి వచ్చి కూర్చుంటాడు. ఇక వదా అని చెప్పని కనుక కోటదోళ్ళ అదిలిచ్చినట్టు గుర్రాలను అన్నట్టుగా ఇక వాడు నిన్ను, నీ హృదయాన్ని, నీ తలంపులను, నీ ఊహలు, ఆలోచనలు, నీ మనసును స్వాధీనం చేసుకొని ఇక పద అని చెప్పని, గుర్రం కనుక స్వారీ చేసేవాడు ఎలా అంటాడు? పద అని చెప్పన్నట్టుగా ఇక వాడికి నచ్చినట్టు తిప్పుతాడు. చివరికి నీ ప్రాణం మీద నీకు విసుగొచ్చేలా చేసి ఒక మాట అంటాడు, ఇంకెందుకు నువ్వంటే నీకంటూ ఇంట్లో విలువ లేదు, నీ మాటకు అసలు విలువే లేదు, ఇక నువ్వు బతకటం ఎందుకు, చచ్చిపో అని చెప్పని విషం తాగమను, ఉరిపోసుకోమను, రకరకాల ఆలోచనలు తెస్తాడు వాడు. ఈ ఆలోచనలు దుష్టుడు తెస్తాడు, వాడి దూతలు తెస్తాడు. అలాగనే చీకటి అంధకార శక్తులు కూడా తీసుకొస్తాయి ఈ ఆలోచనలు. ఇవన్నీ కేర్ ఆఫ్ అడ్రస్ సైతాన్ గాడికి దూతలు. ఇవన్నీ వాడికి అనుకూలంగా వాడు చెప్పినట్టుగా పనిచేసే వ్యవహారాలు ఇవన్నీ చిల్లంగి, చేతబడి, క్షుద్రపులు, వశీకరణ, ఏంది అంధకార శక్తులని ఈ రకరకాల చెప్పు అయ్యానా కానీ అవన్నీ కేర్ ఆఫ్ అడ్రస్ సైతాన్ గాడి యొక్క ఎజెండాలో పనిచేస్తున్నాయి. అవన్నీ పనిచేసినప్పుడు కూడా నీకు చచ్చిపోవాలనే తలంపులే పుడతాయి. చస్తే బాగుండు, నా కుటుంబంలో విలువ లేదు, నాకు అసలు గౌరవమే దక్కట్లేదు, నేను బ్రతకటం ఎందుకు, ఈ రోగం నయం కావట్లేదు, ఇక రకరకాల కారణాలు చూపిస్తాడు. అవును,
రోగం ఉండి చచ్చిపోయిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకంటే నువ్వు శ్రేష్టమైన వ్యక్తివా చెప్పు? నువ్వు ఒక ఆడపిల్ల కావచ్చు, మగపిల్లగాడు కావచ్చు, మధ్య వయస్కులో కానీ ఆడవాళ్ళుగా మగవాళ్ళుగా ఉండి నాకు ఈ రోగం తగ్గట్లేదు, వామ్మో వాయని ఏడుస్తున్నా బాగానే ఉంది. మరి ఎలీషాకి మరణకరమైన రోగంతో చనిపోయాడు. మరి ఆయన ఏమైనా బాధపడ్డా చెప్పాలా? శ్రేష్టమైన భక్తులందరికీ రోగాలు ఉన్నాయి, రోగాలు లేవు అని చెప్పట్లా. అయినా ఆ రోగాల్లో కూడా హిజ్కియాలాగా కన్నీరు విడిచి స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ రోగంతోనే ఎలీషాలాగా చనిపోయి పాతి పెట్టబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అయినా నా ప్రభు అనుకున్న పనేం జరగకుండా ఆగలేదు. అయినా నా ప్రభు వారికి నిర్ణయించిన కాలం అంతటి వరకు ఆయుష్ కలిగే బ్రతికారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలా. రోగం ఉన్నా సరే పౌలేమన్నాడు, అయ్యా నడువు నొప్పి అయ్యా, నాకు బాధగా ఉందయ్యా, నా వల్ల కావట్లేదని. వాస్తవానికి పౌలుకి ఆ దమస్కు మార్గంలో వెళ్ళినప్పుడు ఆ దేవాది దేవుని యొక్క దర్శనం కలిగినప్పుడు ఈ కళ్ళు పాడయ్యాయి. పౌలు పుసి కళ్ళ వాడట, కళ్ళ జబ్బు గల్లవాడు. ఓ సంఘం అయితే వాళ్ళ కళ్ళు తీసి పౌలు పెడదామన్నంత ప్రేమను కనపరిచారంట. మరి కళ్ళ జబ్బును బట్టి అడగాల కదా పౌలు గారు, ఏమా చెప్పు. లేయా పుసికళ్ళు అంటే కళ్ళ జబ్బు గలది కాబట్టి లేయా యాకోబుకు నచ్చలా, కానీ ప్రభువుకు నచ్చింది. ఆమెన్ హల్లెలూయా. కాబట్టి మామతో మాట్లాడి ముందు లేయాతోనే జతపరిచి వివాహం జరిగించి సంతానోత్పత్తి జరిగించాడు. రాహేలు తన అక్క మీద వ్యసనం పెట్టుకున్నందుకు ఆమె గర్భాన్ని దేవుడే మూసాడని రాసి ఉంది. దేవుడే మూత పెట్టాడు గర్భాన్ని. ఎందుకు? వ్యసనాన్ని బట్టి. ముదనష్టపు దాన, దరిద్రపు దాన, నాకు నావాడు అనుకున్నావు, నీవాడు చేసుకున్నావు కదే. ఎట్నే తిట్టుకుంటా ఉంటారు లోకంలో చాలా మంది. రోడ్ల మీద పడి ప్రేమికుడి కోసం, ప్రేమించిన వాడి కోసం, ప్రియురాళ్ళు చాలా మంది రోడ్ల మీద తన్నుకున్న వాళ్ళు ఉన్నారు. వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. కొంతమంది బయటపడరు, కొంతమంది ఇంట్లోనే తన్నుకుంటారు, కొంతమంది ఏమో వాళ్ళ ప్రవర్తనను బట్టి వ్యతిరేక ధోరణిని కనబరుస్తూ శాడిజాన్ని చూపిస్తూ ఉంటారు. కొట్టుకుంటారు, తెలియకుండా వాళ్ళ ప్రవర్తనలో కొట్టుకుంటూ ఉంటారు. శాడిజాన్ని చూపిస్తారు, శాడిస్ట్గా మారిపోయి. నేను చెప్పనా, నీ అక్క మీద నువ్వు వ్యసనం పెట్టుకుంటే నీ గర్భాన్ని మూసి పక్కన పెడతాడు దేవుడు. నువ్వు నెచ్చి నోరు బాదుకున్నది వాళ్ళకి రాదు ఎవరు. రాహేలుకి అదే జరిగింది దేవుడు. మరి పుసికళ్ళదని చెప్పని లేయా దేవుడికి నచ్చింది. పౌలు గారు పుసికళ్ళతో కళ్ళ జబ్బుతో బాధపడుతుంటే దాని గురించి అడగకుండా నడువు నొప్పి అంటుండ ఆయన. ముమ్మారు అడిగిండంట, ఇక జాలి ఆపండు దేవుడు. అదేంది ప్రభు అంటే, నా కృప నీకు చాలు. ఆమెన్ హల్లెలూయా. నేను కూడా అప్పుడప్పుడు నాకున్న నడువు నొప్పి ఉంది నాకు. మోకాళ్ళ మీద ఎక్కువగా నిలబడుతున్న దాన్ని బట్టి నడువు నొప్పి వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అలాగనే మోకాళ్ళ మీద ఎక్కువగా నిలబడ్డ దాన్ని బట్టి వాళ్ళ కాలి నడక కూడా సరిగా ఉండదు. ఎందుకంటే ఎక్కడికక్కడ సిలువ వేయబడుతుంటారు, విరవబడుతుంటారు కాబట్టి, నలగొట్టుకుంటుంటారు కాబట్టి ప్రభు కోసం పరిమళిస్తూ ఉంటారు. ఆమెన్ హల్లెలూయా. ప్రజ్వలిస్తూ ఉంటారు, వెలుగుమయమై ఉంటారు, ప్రభు యొక్క బలమైన ఆత్మచేత నింపబడి బలవంతులై ఉంటారు. ఆమెన్ హల్లెలూయా. నీ రోగాన్ని బట్టి ఏడవమాక. నేను ఈ రోగం ఉన్న ఈ స్థితిలో కూడా నేను నీకెలా ఉపయోగపడగలను ప్రభు అని ఏడు. అయ్యో నేను ఉపయోగపడలేకపోతున్నానని ఏడు. రోగాన్ని బట్టి ఏడవమాక. నా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను, నేను నిలబడలేను, నా వల్ల కాదనుకున్నప్పుడు ఆయన కృపే నన్ను నిలబెట్టి ఆయన అనుకున్న పని జరిగించుకుంటా పోతా ఉంది. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఈ దయా దృష్టి ఎప్పుడు వస్తుందంటే ప్రభుతో నువ్వు ఎక్కువగా గడిపినప్పుడు, ప్రభు పోలికలోకి నువ్వు వస్తావు కాబట్టి నీకు ఆ దయా దృష్టి కలుగుతుంది. అయితే ఈ దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును. తనకున్న ఆహారం ఏంటి? 2 రకాలు చెప్పుకుందాం ఆహారం గురించి. అందరికి అర్థమైన విషయమే. ఒకటి, భౌతికంగా నీవు తినడానికి ఉన్నది ఎవడైనా కడుగు దీనమైన పరిస్థితుల్లో నీ కళ్ళెదురు కనపడుతుంటే వారికి తోడ్పడు. ధన రూపేణ అయినా సరే,
ధాన్య రూపేణ అయినా సరే వారికి తోడ్పడు, వాళ్ళకి సహాయం చేయి. ఒకవేళ సంఘంలో ఎవరైనా బేదలై ఉన్నారా, ఒక పూట కూడా తినడానికి కష్టంగా ఉందా వాళ్ళ పరిస్థితి, గమనించు. ప్రతి ఒక్కరిని గమనించాలా. నేను గమనిస్తాను. సంఘంలో వచ్చినటువంటి, నేను పుట్టి పెరిగిన సంఘంలో నేను చూసింది, లేదా ప్రభు నాకు ఇచ్చినటువంటి వ్యక్తుల దగ్గర ఒకవేళ వెళితే నేను మొట్టమొదటిగా వాళ్ళ ముఖాన్ని చూస్తాను. ఎందుకంటే హృదయం లోపల ఉన్నదే ముఖం మీద కనపడుతుంది. యేసన్న గారు అన్నాడు, పాత్రలో ఉన్నదే గరిటకు వచ్చుద్దంట. ఏ కూర వండివో ఆ కూరే గంటకు వచ్చుద్ది. ఇప్పుడు పాత్రలో ఏ కూర ఏమి లేకుండా గంటతో తీయాలంటే ఏమవుతుంది? ఏమి రాదు. యేసన్న గారు చెప్పిన మాట ఒక మెసేజ్లో, పాత్రలో ఏమైతే ఉందో అదే గంటకు వచ్చుద్ది, ఆ గరిటకు వచ్చుద్ది, తినటానికైనా తీసి పెడతానికైనా. కాబట్టి హృదయంలో ఉన్నదే ముఖం మీద కనపడుతుందని అయ్యగారు చెప్పారు తన అనుభవంలోంచి. నాకు అది గుర్తుంది కాబట్టి ఆ మాటను బట్టి ఎదుటి వ్యక్తులు నేను గమనిస్తూ ఉంటా. వెంటనే అడుగుతా, ఆలోచనలు ఉంటే ఏంది ఆలోచిస్తూ ఉన్నావు అని చెప్పి. మొన్న ఆ మధ్య టైలర్ గారు ఒక ఆయన బాగా ఆలోచిస్తా టీ తాగుతూ ఉండు. నేను ఇట్లే అన్నా, క్యావ్ సోస్తా హే అన్నా. అంటే ఏందండి ఆలోచిస్తున్నారు ఏందని అడిగా. ఏం లేదబ్బాయి, మా మనవడిది కార్యక్రమం పెట్టాడు, అది ఎట్ట ప్లానింగ్ చేయాలని ఆలోచిస్తున్నా. నాకేం అవసరం, ఎప్పుడన్నా బట్టలో కుట్లుడిపోతే పోయి కుట్టించుకొని మేస్త్రి బాగున్నావా ఏందని చెప్పని అడిగొస్తూ ఉంటాం. ముస్లిమ్సే. తన భార్య ఈ మధ్య కాలంలో కాలం చెల్లి వెళ్ళిపోయింది, ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉన్న వ్యక్తిని తరచూ పరామర్శించటం లేదంటే మాట్లాడటం చాలా మంచిది. ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తిని, ఒంటరిగా ఎవరైనా ఉన్నా సరే ఆ వ్యక్తులతో మాట్లాడటం చాలా ఉత్తమమైన పని. ఎందుకంటున్నానో తెలుసా? నాతో ఒకళ్ళు మాట్లాడటానికి ఉన్నారని భావనతో వాళ్ళు సంతోషంగా ఉంటారు ఆ కొద్ది నిమిషాలైనా. ఆయనకు తన జీవిత భాగస్వామి కాలం చెల్లి వెళ్ళిపోయింది, ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉండేవాడి వేదన ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఏంది పోయి ఆయనతో మాట్లాడతా, టీకి వచ్చినప్పుడల్లా ఇక ఆయన వచ్చి పలకరించి పక్కనే కూర్చొని మాట్లాడతాడు. ఇలా ప్రతి ఒక్కరిని నాకు తెలిసినంత వరకు. ఆ మధ్యకాలంలో చెప్పాను ఒక వృద్ధురాలని, ఎప్పుడన్నా డల్గా ఉందనుకో, ఏంది డల్గా ఉంది ఏం ఆలోచిస్తున్నావు అంట. పెద్దోళ్ళకి ఆలోచనలు ఎక్కువ. మంచి వయసులో ఉన్నప్పుడు ఆలోచనలు ఉండవు, కానీ ఏంది ఇక నా పరిస్థితి తేడా పడుతుందని వాళ్ళలో వాళ్ళు అనుకున్నప్పుడు, వాస్తవానికి అదేం కాదు, వాళ్ళకి అలా అనిపిస్తుంది. వాళ్ళలో వాళ్ళు అనుకున్నప్పుడు ఇక ఆలోచన మొదలు పెడతారు, నా పిల్లల పరిస్థితి ఏంది, నా కుటుంబ పరిస్థితి ఏంది. ఆరోగ్యం బాగున్నప్పుడు అంత డెప్త్లో ఆలోచన చేయరు. ఆరోగ్యం అంతా తేడా పడుతుంది, ఇక నేను పోతానేమన్నా ఆ డౌట్ వాళ్ళకు వచ్చినప్పుడే ఆలోచన పెరుగుద్ది. ఆలోచన పెరిగిన దాన్ని బట్టి హై బీపీలు వస్తాయి, ఒకళ్ళకైతే లో బీపీ వచ్చింది. అందరికి తరచుగా ఇప్పుడు పసిపిల్లగాడికి కూడా షుగర్ ఉంది, అప్పుడే పుట్టిన పిల్లగాడికి కూడా షుగర్ ఉంది, HIV ఎయిడ్స్ ఉంది, క్యాన్సర్ ఉంది, గుండెకు రంధ్రాలని, రక్తనాళాలు పనిచేయట్లేదని, రకరకాల జబ్బులు ఉన్నాయి పుట్టేవాడికే. ఇప్పుడు పుట్టి ఈ రోజు ఇదే మొదటి రోజు వీడి పుట్టి అంటారు కదా, వాడికి కూడా ఉన్నాయి ఆ రోగాలు. ఇలా షుగర్ ఉంది అది ఇదని చెప్పని బాధపడాల్సిన పని లేదు, అందరికీ అది అలుంకుంది. ఎందుకు వస్తుంది అంటే అధికంగా ఆలోచించటం వల్ల. ఏంది ఇప్పుడున్న తిండిని బట్టి, ఒకప్పుడున్న తిండికి ఇప్పుడున్న తిండికి చాలా తేడా ఉంది. ఆ కారణాన్ని బట్టే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేక రకాలు, అలాగే పక్షవాతం ఎందుకు వచ్చిందంటే ఓవర్గా ఆలోచించి 2024 సంవత్సరం 2వ తారీఖున మా అక్కకు వచ్చింది. అలానే ఏం చేసావమ్మా అని పిల్లల్ని అడిగా, పిల్లలు అబద్ధం చెప్పరు నాకు. మా మేనగోళ్ళని అడిగమ్మా ఏం చేసింది మీ అమ్మ, నిజం చెప్పవే అన్న. అమ్మ ఇలా చేసింది మాయా అంది. నేను ఒక సెల్ తీసుకొని పిలువు బావను బయటికి అన్నా. మా బావను మా అక్క ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన టైం బాగోలేదు, వెళ్ళిపోయాడు. సేవకుడు కొడుకే. నన్ను రక్షణ వద్దన్నవాడు ఆయన రక్షణ పొందలా. ఎందుకే వాడికి వయసు ఏమైంది అన్నావు. సేవకుడు కొడుకే రక్షణ పొందకుండా అంతే వెళ్ళిపోయాడు. కరెంట్ షాక్ కొట్టి స్తంభం మీద నుంచి కింద పడి చనిపోయాడు. ఆ డెడ్ బాడీ రోజు బయట తెచ్చిన ఫోటోలు తీసుకుంది. మరి అదొక పైత్యం.
ఆ డెడ్ బాడీ ఆ ఫోటోలు తీసుకొని ఇక అట్నే చూస్తూ ఉందంట 2 రోజుల నుంచి. 31వ తారీఖు రేత్రి, 30వ తారీఖు రేత్రి, 31వ తారీఖు రేత్రి, 1వ తారీఖు రేత్రి కూడా చూసింది. చల్లారిపాటికల్లా పక్కకు వచ్చింది. వెంటనే హాస్పిటల్కి కూడా పోయారు. ఆ ఇంజక్షన్ చేయించుకోకుండా ఇంటికి వచ్చి నిద్ర చేసింది. మళ్ళీ తెల్లారి పరిగెత్తింది. మళ్ళీ నేను ఇక కూర్చొని ప్రభువా ఉపవాసాలు వేసుకొని, అయ్యా దయతో కనికరించు, సహాయం చేయ ప్రభు అంటే 5 రోజుల్లో వెంటనే ప్రభు కృపను బట్టి రికవర్ అయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నట్టే, ఓవర్గా ఆలోచించినా కానీ నెక్స్ట్ వచ్చేది పక్షవాతం. ఎందుకంటే మెదడులో బ్లడ్ క్లాట్ అయితే ఇక అంతే. నువ్వు చేయగలిగిన దానికి నువ్వు ఆలోచించాలి. నువ్వు చేయలేని దానికి, నీ మాట వినని పరిస్థితికి నువ్వు అధికంగా ఆలోచించి ఎన్ని జించినా నీకు డాక్టర్లు ఏదో ఒక పేపర్ మీద రిపోర్ట్లు రాసి జించుతూ ఉంటారు పేపర్లు. కాబట్టి దయచేసి నువ్వు చేయగలిగినది చేయి, మిగతా దేవునికి అప్పచేయి, ప్రార్థన చేయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయాదృష్టి గలవాడు తనకు దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని బేదలకు పెడతాడట. బేదలకు కొంత ఇచ్చునని రాశాడు లేఖనంలో. నీ దగ్గర కూడా ఏదైనా కొంత ఉంటే, దయనీయమైన పరిస్థితులు ఎవరైనా బ్రతుకుతుంటే వాళ్ళకు తోడ్పడు. అంటే తోడ్పాటు అంటే సహాయపడమని. సహాయపడ్డావు అనుకో, నీవు దీవించబడతావు. నా ప్రభు కృపను బట్టి నేనైతే అది చేశా. గతంలో చెప్పాను కదా, 45 కిలోలు బియ్యం టిక్కి, మంచి బియ్యం నేను తినాలి లెక్క. నాకే కట్టకట్టలు ఆడుతుంది, నాకు జరగదు. నాకు ఆ బస్తా వచ్చినప్పుడు ఓపెన్ చేయాలి. నాకు డౌటే, దేవుడు ఎవరికన్నా ఇవ్వమంటాడేమో నేను. నాకు అసలు ఆ రోజు చాలా కష్టంగా, ఎంత కష్టం అంటే, ఒక 1/2 కిలో బియ్యం తీసుకొచ్చుకొని ఉదయం 1/4 కిలో, సాయంత్రం 1/4 కిలో వండుకొని అంటే బండి నడుస్తూ ఉండే పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో ఆ బియ్యం టిక్కి వచ్చింది, వేరే ఒక వ్యక్తి వచ్చి ఇచ్చాడు. ఇది ఎవరికి ఇవ్వాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నా నేను. అర్థమైందా? వాస్తవానికి నేను ఓపెన్ చేసుకుని వండుకొని, అబ్బా ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం అని పాట పాడుకుంటూ వండుకొని తినొచ్చు. కానీ ఆ పని చేయట్లా నేను ఇది ఎవరికి ఇవ్వాలి ప్రభు అని అడుగుతున్నా. వెంటనే ఒక వ్యక్తిని గుర్తు చేశాడు. ఎలా? ప్రభు ఆ వ్యక్తిని ముందుకు తీసుకెళ్ళి ఆ వ్యక్తికి ఇంటికాడేసి ప్రార్థన చేసి వచ్చా. ఆ తర్వాత నేను తక్కువ తిన్నానా, నా ప్రభు కృపను బట్టి ఆ తర్వాత వేరొక దిశగా నాకు సహాయం అందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వేరొక దిక్కు నుంచి నాకు సహాయం ఇచ్చాడు నా ప్రభు. అనేక రకాలుగా నేను దీవించబడ్డాను. రుచి చూసి చెబుతున్నా ఆ సంగతి. నువ్వు కూడా కడు భేద పరిస్థితులు ఎవరైనా ఉంటే వారికి సహాయం చేయి. గతంలో దైవజనులు వాస్తవంగా వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలి. కుటుంబం తేడా పడింది, రోడ్డు మీదకి వచ్చింది. భర్త తరపులు రాట్లా, భార్య తరపులు రాట్లా. అంటే అత్తమ్మామలు అటు ఇటు మౌనంగా చూస్తూ ఉన్నారు. కుటుంబం రోడ్డు మీద నిలబడింది కట్టుబాట్లతో. నేనన్నా, ఆడపిల్లలు ఉన్నారమ్మా, దయచేసి తొందరగా ఇంటికి రండి అని చెప్పేసా. వాళ్ళని ఇంట్లో ఉంచి మేము ఇంటి బయట 6వ లైన్లో పోయి అడగండి, ఇదే మాట చెబుతారు. ఇంటి బయట టాటా ఏసీ ఉంటే ఆ టాటా ఏసీలో నేను పడుకున్నా. మా అమ్మ బయట మంచం వేసుకొని దోంచర కట్టుకొని పడుకుంది. వాళ్ళు 5గురు ఇంట్లో పడుకున్నారు. అదే టయానికి మా మేనచ్చోళ్ళ దగ్గర నుంచి ఎఫ్సి కోటా బియ్యమే తీసుకొచ్చా మందిరంలో ఇద్దామని. ఈ కుటుంబం తేడా పడితే ఇంచుమించుగా 50 రోజులు మా ఇంట్లోనే వాళ్ళ 5గురికి ఆహారం ఏర్పాటు చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నేనేం తక్కువగా నాకు అన్ని విధాల దేవుడు ఆశీర్వదించాడు. నీవు దేవునితో సహవాసం చేస్తే దయా దృష్టి, దయా గుణం, దయా ప్రేమ, ఆ సమస్త ప్రవర్తన గుణగణాలు కలిగి నువ్వు బ్రతుకుతావు. బ్రతకటం మాత్రమే కాదు, భేద అయిన వాడికి నువ్వు సహాయపడతావు. రెండో ఆహారం ఏంటంటే, భేదలైన వాళ్ళు ఆధ్యాత్మికమైన ఆహారం. నువ్వు ఎక్కడో చోట ప్రభు కృపను బట్టి కొంత ఆకలింపు చేసుకున్న వాక్యం అనే ఆహారం ఉంటుంది కదా. అసలు వాక్య పరిజ్ఞానం ఎరుగక అరాకొర భక్తిలో కొనసాగుతున్న వాళ్ళకి నువ్వు అందుకున్న ఆ శ్రేష్టమైన ఆధ్యాత్మిక ఆహారమైన ఆ వాక్యమైన ఆహారాన్ని ఆ భేదలైన వారికి నువ్వు పంచు. కొంచెం అలా పంచటం వల్ల దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఖడ్గాన్ని ఆ భేదలు తెలియని వాళ్ళకు నువ్వు వాక్యం అందిస్తూ ఉంటావు చూడు, వాళ్ళు ఒక ఆకురాయిలాగా కనపడతారు నీకు.
అలా అర్థం చేసుకోవాలి. అక్కడ లేదు కదా అంటారు కొంతమంది. ఎందుకు ఈ మాట అన్నానో అర్థమైంది, ఇప్పుడు చెప్తున్నా వినండి. ఒక వ్యక్తికి నువ్వు వాక్యం అందించటం వల్ల నీ చేతికి 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఇవ్వబడింది. వాక్యం అనే ఖడ్గం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఉంటుంది. 2 అంచుల వాడి అయిన ఖడ్గమును మూలుగులను దూరుచు విభాగించుచు దూరుకుంటూ వెళుతుందని చెప్పాను. ఆ 2 అంచుల వాడి అయిన ఖడ్గము వాక్యము. నీవు పొందుకున్న ఆ వాక్యాన్ని, వాక్యం తెలియనటువంటి, కొంత తెలుసు కానీ కొంత తెలియదు, అలాంటి వ్యక్తులకు నువ్వు ఆ వాక్యాన్ని అందించినప్పుడు ఆ వ్యక్తిని ఆకురాయిగా దేవుడు ఉపయోగపెట్టుకొని నీ చేతిలో ఉన్న ఖడ్గానికి పదును పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. పదును ఎలా వస్తుందంటే చెప్పే కొద్దీ నీలో బిడియము, సిగ్గు, ఏంది, నిలబడాలంటే భయం అనేది ఉంటుంది. అది మొత్తం ఎగిరిపోద్ది. ధైర్యంగా నిలబడి టక 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 దేవుని మాటలు అందించగలుగుతావు. ఒకటి. రెండవది, నిన్ను నువ్వు సరి చేసుకోగలుగుతావు. అయ్యో, ఫలానా వ్యక్తికి నీతి మాటలు చెప్పాను కదా, ఫలానా వ్యక్తికి ఇలా సువార్త అందించాను కదా, నేను ఈరోజు దారి తప్పి బ్రతికితే ఆ వ్యక్తి నన్ను చూడడా, ఆమె నన్ను చూడదా, అతను నన్ను చూడడా, ఆ యవనస్తురాలు నన్ను చూడదా, ఇదిగో ఆ యవనస్తుడు నన్ను చూడడా, ఇదిగో పాస్ గారు చెబుతున్నాడు కానీ ఫలానా వ్యక్తి చెబుతుంది కానీ ఆ లేఖనానికి అనుగుణంగా బ్రతుకులేదు అని చూసి సిగ్గుపడాల్సి వస్తుందని నిన్ను నువ్వు కట్టడి చేసుకుంటావు. నీ మాట కట్టడి చేసుకుంటావు, నీ పద్ధతులు కట్టడి చేసుకుంటావు, నీ బ్రతుకును కట్టడి చేసుకుంటావు, నీ వస్త్రధారణ కట్టడి చేసుకుంటావు, నువ్వు ప్రేమ చూపే విధానంలో కట్టడి చేసుకుంటావు, తొందరపడి నోరు జారకుండా నీ నోరును కాపాడుకుంటావు. ఇంకొక వ్యక్తికి నువ్వు దేవుని మాటలు అందించడం వల్ల చెప్పినట్టే ఆ వ్యక్తి జీవితం ఉంది. ఏంది? లేఖనంలో చెప్పినట్టే ఆ వ్యక్తి జీవితం ఉంది, యథార్థత ఉంది, పరిశుద్ధత ఉంది, ప్రవర్తన ఉంది, నోటి మాట తీరు ఉంది, ప్రేమ చూపే విధానంలో ఆయన లేఖనంలో, ఆమె లేఖనంలో చెప్పినట్లే ఉంది, ఏమాత్రం తప్పలేదని వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. నిన్ను నువ్వు కూడా కాపాడుకోగలుగుతావు. అందుకే రక్షణ పొందిన వారు కొంతకాలం బలపడ్డ తర్వాత ఇంచుమించు 1 సంవత్సరం పాటు ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో. ఆ తర్వాత నీ ఆవేశం కొలది వాక్యం ఎవరికైనా చెప్పుదు. కానీ మనం ఏం చేస్తామంటే బలపడకుండా మిడిమిడి జ్ఞానంతో టక 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 వాళ్ళకి అందిస్తాం. వాళ్ళ మీద ఉన్న ఎన్ని వచ్చి నీ మీద పడి నిన్ను ఒక వైనం చేస్తాయి. వాళ్ళు అతనితో పాటు ఒకటిగా, ఆమెతో పాటు ఒకదానిగా చేసి ఇక నీ విశ్వాసమే ప్రశ్నార్థకంగా మారిపోతే, నేను కరెక్ట్గా ఉన్నానో లేదా, నాకెందుకు ఇలా జరుగుతుంది, ఇట్లా ప్రశ్నించుకుంటా కూర్చుంటాను. కాబట్టి నేను బాప్తిసం పొందిన తర్వాత 1 సంవత్సరం దాకా, బాప్తిసం పొందకముందు ఏ సెంటర్లో నేను ఉన్నానో అదే సెంటర్కి 1 సంవత్సరం దాకా నేను వెళ్ళా. ప్రార్థన, పరిశుద్ధులతో సహవాసం, వాక్యం చదవటం, దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో అవకాశం ఉంటే గడపటం, ఇలా నన్ను నేను, నా దైవ భక్తిని నేను కాపాడుకోవడానికి ప్రభు కృప మొదటిగా. ఆమేన్, హల్లెలూయా. నన్ను నేను కూడా ట్యూన్ చేసుకున్నాను. కాబట్టే కాపాడబడుతూ కావలసిన మాటలు అక్కడక్కడ అందిస్తే నా ప్రభు కృపలో నేనైతే లెక్క పెట్టుకోలేదు. కానీ కొంతమంది రక్షణ పొందిన తొలి దినాల్లోనే కొంతమంది దేవుడు రక్షణ అనుభవంలోకి తెచ్చాడు. వాస్తవానికి వాళ్ళకి నేను ఆత్మీయ తండ్రి అన్న సంగతి వాళ్ళకి తెలియదు. బాప్తిసం ఏ దైవజనుడు ఇచ్చాడో ఆ దైవజనుడే ఆత్మీయ తండ్రి అని చెప్పిన భావనలో బ్రతుకుతూ ఉన్నాడు. కొంతమంది ఆడపిల్లలు, కొంతమంది విషయంలో, కొంతమంది పురుషులు, మగపిల్లల విషయంలో వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేయని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ప్రభు కృపను బట్టి వారు బాప్తీస అనుభవంలోకి వచ్చారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దయాదృష్టి గలవాడు తనకున్న ఆహారంలో కొంచెం బీదలకు ఇస్తాడట, అట్టివాడు దీవెన పొందుతాడని ఉంది. మొదటిగా నువ్వు దయాదృష్టి పొందాలంటే బాప్తీస అనుభవంలోకి రావాలి. బాప్తీస అనుభవంలోకి వచ్చిన నీవు ఖచ్చితంగా దేవునితో సహవాసం, ప్రార్థన, వాక్యం, విజ్ఞాపన, ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, జాగడ, ఇలా నువ్వు గడిపినప్పుడే నీలో ఒక దయాదృష్టి, దయాగుణం, ఆ ప్రేమ, యేసు ప్రభు యొక్క గుణగణ సమస్త లక్షణాలు నీలోకి వస్తాయి. ఎవడైనా నీకు చెయ్యరాని కీడు చేస్తున్నా ప్రభు వాళ్ళకు తెలియదు, క్షమించని స్తెఫను వల్లే ప్రార్థించగలుగుతావు. అది నీ వ్యక్తిగతంగా. అదే నీ కుటుంబం జోలి ఎవరైనా వస్తే ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, న్యాయ వ్యవస్థను ఆశ్రయించాలి. అది కూడా చేయకపోతే, అది కూడా నీకు చేయటం చేత కాకపోతే, విశ్వాసాన్ని త్యాగం చేసినటువంటి
వ్యక్తిగా నువ్వు గుర్తింపు పొందుతావు లేఖన కాంతిలో. విశ్వాస త్యాగం అంటే ఏందో తెలుసా? దేవుడితో కొంతకాలం నడిచి దేవుడు లేదు ఏం లేదని వదిలేసి లోకంలో బ్రతుకుతారు చూడు నీచంగా. అంతకంటే నీచంగా బ్రతుకుతారు. రక్షణ పొంది తిరిగి లోకంలో బ్రతికేవాడు ఒకప్పుడు రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి, రక్షణ పొందక ముందు ఉన్నటువంటి, అర్థమైందా? రక్షణ పొందక ముందు ఉన్నటువంటి ఆ బ్రతుకు కంటే రక్షణ పొందిన తర్వాత లోకంలోకి మళ్ళుతాడు చూడు, ఇంకా చండాలంగా బ్రతుకుతాడు. అలాంటి వాడి అవుతా ఉంటుంది లేఖనం. విశ్వాస త్యాగం చేసిన వాడంటే అది అర్థం. అంత చండాల పోడివి అంటుంది లేఖనం. నీ కుటుంబీకుల విషయంలో ఎవడైనా ఏది వ్యవహారం ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి, న్యాయబద్ధంగా పోరాడి న్యాయం చేయాలి. అది కూడా చేయకపోతే నువ్వు శాతగానోడు అని అంటే, ఇప్పుడు ఆ విశ్వాసాన్ని త్యాగం చేసిన వాడంటే రక్షణ పొందక ముందు ఉన్న బ్రతుకు కంటే రక్షణ పొంది తిరిగి లోకంలో బ్రతుకుతారు చూడు, వాళ్ళు ఎంత చండాలంగా బ్రతుకుతారు. నేను చూశాను, నాకు తెలుసు కాబట్టి. ఎక్కడెవరినో చూసి చెబుతున్న మాట కాదు. నేను ఆల్రెడీ 6 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఆడ బ్రతికాను, అక్కడ చూశాను. నేను పుట్టి పెరిగిన పరిచర్యలో పెరుగుతూనే నేనున్న వాతావరణంలో నేను కొంతమందిని చూసి అనుభవంతో చెబుతున్నా. మన అంతటి తేడా అవుతారు. లేఖనే చెబుతుంది విశ్వాసము త్యాగం చేసిన వాడని. తీతు పత్రిక సాక్ష్యం ఇస్తుంది, తిమోతి పత్రిక సాక్ష్యం ఇస్తుంది. తన స్వజనులను బాగుగా సంరక్షించని వాడు, వారి యొక్క బాగోగులు సరిగా చూడని వాడు విశ్వాస త్యాగము చేసిన వానితో సమానం ఉంటుంది లేఖనం. ఆ విశ్వాసం త్యాగం చేసిన వానితో సమానం అంటే రక్షణ పొందకుండా ఆ నీచమైన బ్రతుకు కంటే రక్షణ పొంది తిరిగి మళ్ళీ లోకంలో వెళ్తారు చూడు, ఆ కోరికల వాటిని బట్టి వెళ్తారు, ఇంకా చండాలంగా బ్రతుకుతారు. అట్లాంటి వాటితో సమానం. నువ్వు ఒక ఆడకూతురువైనా మగవాడివైనా నీ కుటుంబ విషయంలో నీకు వ్యక్తిగతంగా బ్యాటిల్ ఉందా, ఏదన్నా యుద్ధం ఉందా? ప్రభువా తెలీదు క్షమించని అడగటమే. సంఘం జోలి ఎవడైనా వచ్చాడా, ఖచ్చితంగా వాడి సంఘం జేల్చని అంటమే. అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీతో వ్యక్తిగతంగా పోరాడితే క్షమించమని చెప్పు, ప్రార్థన చేయి. నీ కుటుంబ విషయంలో కదిలితే ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించు. సంఘం జోలి కానీ ఇతరుల విషయాలు ఎవడైనా కదిలాడా, క్రీస్తు న్యాయపీఠాన్ని ఆశ్రయించు. అంటే దేవుని పాదాలు. సంగతి జైలు ప్రభు ఏదోటి తేలాలా, నీ భయం పుట్టాలా. కానీ అని చెప్పని ప్రార్థన చేయడం మొఖమాటమే లేదు మన దగ్గర. నీకేంది నా అన్యాయం చేశారు, మేలే చేశారు, నీకేమైనా నష్టం అయితే ఏదైనా నొప్పి అనిపిస్తే వెళ్ళి ఆ దైవజనులతో మాట్లాడాలి. అయ్యా పలాంది ఇది ఈ కారణాన్ని బట్టి మేము అభ్యంతరపడుతున్నాం, ఇబ్బందిగా ఉందంటే సరేనని సరి చేసుకుంటారు. ఉత్త పుణ్యానికి పెట్టుకుంటే ఏమవుతుంది? శాపం తప్ప ఏమవుతుంది? కాబట్టి దేవుని పాదాలు కూడా ప్రార్థన చేద్దాం. ఏది దయాదృష్టి గలవాడు రక్షణ పొందితేనే వస్తుంది ఆ దయాదృష్టి. రక్షణ పొందినవాడు దయ కలిగినట్టుగా నటిస్తాడు అంతే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. రక్షణ పొందినవాడు ఖచ్చితంగా ప్రభు పోలికలోకి వస్తాడు. అప్పుడు అన్నీ కనపడుతుంటాయి, అన్ని లక్షణాలు. అలాగని బేదలైన వారి నీకేమైనా కాస్త ఆహారం ఉంటే తోడ్పడు, సహాయపడు. బేదలైన దైవజనుల విషయంలో కూడా నీకేమైనా ఉంటే సహాయపడు. దేవుడు ఖచ్చితంగా తన కృపను బట్టి నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. గతంలో చెప్పాను కదా ఒక దైవజనుడి గురించి, ఆయనకే అక్కరగా ఉంది. కానీ దేవుడు ఏమన్నాడు? పోయి పలానా చోట నా దాసుడు ఉన్నాడు, నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు, అతనికి సహాయపడు పో అన్నాడు. అయ్యా అంటే ఈ పో అన్నాడు, ఇచ్చేసాడు. ఒక దొంగ రైల్వే స్టేషన్లో ఇద్దరు అదే కలర్ కోట్లు వేసుకొని, అంటే సూట్ వేసుకొని వస్తూ ఉన్నారు. ఒకటి ఓడదీసి సంకలో పెట్టుకొని వస్తూ ఉండవు. వాడు వచ్చి ఈయనకు తగిలిండు, ఈయనకు సూటే అతగాడు తీసుకొని పోయిండు. అతగాడు సూటే ఏం తీసుకొని ఏమి లేదుగా అనుకుంటాను ఇంటికి వచ్చి. ప్రభు అన్నాడు ఆ సూట్ ఒకసారి చెక్ చేయ అన్నాడు. చెక్ చేస్తే ఏముంది, వాడేమో ఖాళీ సూట్ తీసుకుపోయిండు, వాడి సూట్ ఏమో దైవజనుడు తీసుకొని వచ్చాడు. కట్ చేస్తే
ఆ లోపలే ఉన్నాయి, వజ్రాల సంచి ఉంది. ఆయన అక్కడ దైవజనుడు వేరే ఒక దైవజనుడు తోడ్పడింది అంతా కొద్దిగా, నా ప్రభు ఇచ్చింది కొలచలేనంత. ఆమెన్, హల్లెలూయా. పేదలైన దైవజనులు ఎవరన్నా తోడ్పడు. వాక్యం విషయంలో ఎవరైనా తెలియకపోతే వాళ్ళకి అందించు. వాక్యం బలపడుతూ ఉంటారు, నువ్వు కూడా బలపడతావు, ప్రభు కృపనిస్తాడు. అలాగ చేయటం వల్ల దీవెన నొందుతూ ఉంటుంది లేఖనం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకొని, నా ప్రభు నాతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నావు, నాకు సహాయం చేయండి అంటే ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా దయా దృష్టి గలవాడు తన దగ్గర ఉన్న ఆహారంలో కొంత బేదలకు ఇస్తాడని, అట్టివాడు దీవెన నొందుతాడన్నావు ప్రభువా. ఈ లేఖన కాంతిలో నాతో మాతో అందరితో మాట్లాడుతున్నావు. దయా దృష్టి గలవాడంటే అయ్యా రక్షణ లేనివాడు నటిస్తాడనే చెబుతున్నావు. దయ ఉన్నట్టుగా నటిస్తాడు, అంతేగాని లోపల దుర్మార్గత ఉంటూనే ఉంటుందన్నావు. రక్షణ పొందిన వారిలో, దేవునితో సహవాసం చేసిన వారిలో, దేవునితో ఎక్కువ గడిపిన వారిలో దేవుని యేసయ్యా నీ పోలికలు ఉంటాయని, నీ ప్రేమ ఉంటుందని, నీ దయ దాక్షిణ్య గుణగణాలు సమస్త లక్షణాలు ఉంటాయని సెలవిస్తున్నావు. అయ్యా ఇదిగో తండ్రి, ఈ లక్షణాలు ఉన్నారు. వ్యక్తిగతంగా ఎవరైనా పోరాడుతుంటే వారిని క్షమించమనే ప్రార్థన చేస్తారు. కుటుంబం విషయంలో కానీ ఇంకా సంఘాల విషయంలో ఎవరైనా ఏదైనా చేస్తూ ఉంటే అయ్యా ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఆశ్రయించి నీ పాదాలు చెంతకు వచ్చి అయ్యా వారి సంగతి విషయంలో సహాయం చేయని, అయా భౌతికమైన న్యాయ వ్యవస్థను కూడా ఆశ్రయించి న్యాయం జరిగించని చెప్పని బతిమలాడుతూ అయా న్యాయ పోరాటం జరిగించాలని సెలవిస్తూ ఉన్నావు. అలాగనే ఇదిగో ఆలోచించటం వల్ల సాధించేదేం లేదని, రోగం ఉన్నవాళ్ళు కూడా గొప్ప సేవ చేసి దేవా అయా నువ్వు నిర్ణయించిన ఆయుష్కాలం నుంచి ఈ భూమి మీద బ్రతికారని కూడా సాక్ష్యం ఇస్తున్నావు. అయ్యా ఆహారం ఉంటే ఇదిగో ప్రభు బేదలైన వారికి కొంత చోట్పడాలంటున్నావు. ఇదిగో తండ్రి అలాగనే ఆధ్యాత్మిక ఆహారం విషయంలో కూడా అయ్యా ఇదిగో తండ్రి అరాకొర జ్ఞానంతో నడుస్తున్న వారికి వాక్యం అందించమంటున్నావు. తద్వారా మేము బాగుపడతాం, మేము ఆశీర్వదించబడతాం, వారు కూడా ఆశీర్వదించబడతారు అంటున్నావు. అయ్యా ఇదిగో బేదలైన దైవజనులైన బేదలైన వారికైనా అన్ని విధాల అయ్యా సహాయపడమని కూడా సాక్ష్యం ఇస్తున్నావు. ఏ విషయంలో ఒకవేళ మేము మా గుప్పెళ్ళు దేవా బిగబట్టున్నామేమో, అయ్యా మేము గుప్పెళ్ళు విప్పకుండా అయ్యా బిగబట్టుంటే అయ్యా కృతజ్ఞత అర్పణైన స్వేచ్ఛార్పణైన అయ్యా ఇదిగో దశమ భాగంలో ధనమైన ధాన్యమైన అయ్యా ఇవ్వకుండా గుప్పెళ్ళు బిగబట్టుంటే క్షమించు క్షమించు క్షమించు. కళ్ళ ఎదుటే కడు భేద పరిస్థితిలో బ్రతుకుతున్న అయా వ్యక్తుల విషయంలో దైవజనుల విషయంలో ఒకవేళ అయ్యా మా హృదయాన్ని కఠినపరుచుకొని దేవా నడుచుకుంటున్నట్లయితే క్షమించయ్యా. సహాయపడినప్పుడే ప్రభువా మేము అయ్యా ఇదిగొచ్చండి నీ దీవెనలు పొందుతామంటున్నావు. లూకా సువార్త 8:2 అయ్యా ఇదిగొచ్చండి కొంతమంది స్త్రీలు పురుషులు వారి కలిగిన చరస్థిర ఆస్తులన్నీ నీవు చేస్తున్న సేవా పరిచర్యకు అయా సహాయకరంగా ఉండాలని తెచ్చి నీ పాదాలు చెంత పెట్టారట. వారేమి బేదలు కాలేదయ్యా, దరిద్రులు కాలేదు ప్రభువా. పౌలు భక్తుడు కూడా అంటున్నాడు, ఇదిగో ఆ స్త్రీలు వారి కలిగిన దాంట్లో నుంచి నాకు తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డాయని పత్రికలలో పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. అయ్యా నీకు ఇచ్చి దరిద్రులైన వాళ్ళు ఎవరు లేరు ప్రభువా. ఇదిగో తండ్రి సమాజ మందిరపు అధికారి గురించి అయ్యా పక్కనున్న వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఇదిగో ఇతగాడు మన కొరకు ఆ సమాజ మందిర నిర్మాణం చేయడానికి కావాల్సిన ధనం అంతా ఇచ్చాడయ్యా, అతను నీ వల్ల ఉపయోగం పొందటానికి అర్హుడే, సహాయం పొందటానికి అర్హుడే అని చెప్పన్నావు. అలాగనే వెళ్ళి ఆ వ్యక్తి విషయంలో సహాయం చేసావు ప్రభువా. అయ్యా కృపచేత కార్యం జరిగించమని, అయ్యా దయా దృష్టి కలిగి మేము బ్రతకడానికి కృపను దయచేయి. అయ్యా మాకు కలిగిన దాంట్లో పేదలకు అందించడానికి అయ్యా 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 ఇదిగొచ్చని దీవెన నొందటానికి కూడా కృపనివ్వమని, అన్ని విషయాలు తోడు నడిపి సహాయం చేయమని, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గణపరుచుకుంటున్నావు, నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ 2 తిమోతి 1:12 నీ చేతులకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. అయ్యా మా కోసం ప్రార్థించమని ఆ రీతులుగా అడిగిన ప్రతి ఒక్కరి అవసరత మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థించమని, దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగుతున్న ప్రతి ఒక్కరి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. అయ్యా అయ్యా నా కోసం పరిచర్య కోసం విన్నదాన్ని బట్టి గతంలో ఇప్పుడే నీకు ముందని అనేక రీతిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా కొలతలేని దీవెనించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి ప్రభువా. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించండి. సాయంకాలం జరిగే ఆరాధనలన్నింటిలో తోడు నువ్వే నీ చిత్త ప్రకారం జరిగించండి.
అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళల్లో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభావాన్ని పాసలను పెడుతుంది. యేసు నామములో అటువంటి ప్రభావాన్ని నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళ్ళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడు సమస్త మంచి కళ్ళ మంచి దర్శన మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి నీ పాసనడు యెహోవా. మత్తయి 16:18 మత్తయి 18 ప్రకారం నీ మహాపునరుద్ధాన శక్తిని సిలువ రక్తాన్ని బట్టి యేసు నామములో నీ సంతోషం పరిపూర్ణ త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులయ్యా. నీ కార్యములు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని. అయ్యా యవనస్తురాలు ఇదిగో తండ్రి అడుగుతా ఉంది, అయ్యా నేను జాబు చేయాలని ఇంట్లో వాళ్ళు అంటున్నారు, జాబు చేయాలా లేదని. ప్రభువా నీ చిత్తము బయలుపరచు, నా బిడ్డకే తెలియపరచు, కళ ద్వారా దర్శనం ద్వారా ఆ ఇంట్లో వాళ్ళకు నువ్వు తెలియపరచు, నీ కార్యము జరిగించమని బతిమలాడుతున్నాను. దేవానికి వందనాలు. రిఖాందాల్లా పాప దేవుని కుమార్తె, నువ్వు దైవజనురాలుగా దేవుని కృపచేత పిలువబడ్డావు. ప్రభు సెలవిస్తున్న మాట, సార్వత్రిక సంఘ సంస్కరణ పనిలో నువ్వు పాలిభాగస్తురాలుగా ఎంచబడ్డావు. కాబట్టి నా ప్రభు అన్నాడు, ఉద్యోగం కాదు కానీ నా పని కొరకు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలో గడుపు, నిన్ను నువ్వు వేరుపరుచుకొని బ్రతకమని దేవుడు ప్రభు అడుగు చెప్తా ఉన్నాడు. నీ విషయంలో దేవుని పాదాల పట్టుకు ఎవరు ఏమన్నా కానీ నా ప్రభు అంటున్న మాట, దైవజనురాలుగా నువ్వు పిలువబడ్డావు, సార్వత్రిక సంఘ సంస్కరణ పనికి పిలువబడ్డావు. ప్రభు అంటున్నాడు, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, వాక్యం చదువు, ఇంకా ఎక్కువ వాక్యం చదువు, విజ్ఞాపన చేయి, ఏకాంత ప్రార్థన, జాగరణ ప్రార్థన, తరచూ ఉపవాస ప్రార్థన చేయమంటున్నాడు. ప్రభువా నీ కార్యములు జరిగించు, నీ చిత్తం నెరవేర్చు, నువ్వు మాత్రం మహిమ పొందమని యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమున అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ నన్ను మమ్మల్ని ప్రార్థన అడిగిన బిడ్డను కూడా నీ చేతులకు సమస్త నా కుటుంబాన్ని అప్పచెప్పి నిన్ను గొప్ప చేసుకొని అయా ఇదిగో బిడ్డలను ఆశీర్వదించి యేసునామమున ప్రార్థన సమస్తం పొందు మహిమపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిని ప్రార్థనలు ఏకీవిస్తున్నా, అలాగే ప్రభు చిత్త ప్రకారం ఏకీవిస్తున్నా, ఇక ముందు ఏకీవించబోతున్నా. అలాగనే ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి పరిచయ ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడ్డలకు సహకారులు అందరికీ సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడి వెంబడిస్తున్న వారికి ప్రభు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులు, సంఘ పెద్దలు, పరిచారు, విశ్వాసులు సమస్తమునకును సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతం వస్తుంది. ఆ కాలము చూడని దయాదృష్టి కలిగి ఆయన చిత్తానుసారంగా సేవ చేసి ఆయన కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశ రక్తమునకేచి ప్రవేశనామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు ఎంత ప్రమాదకరం మాత్రమే అవి ఏవైనా సరే అయ్యా ఇదిగో వచ్చే ఆదివారం కొలుపులని టార్గెట్ చేసినటువంటి ఆ కీడంతా కూడా యేసునామమున వాటి ప్రభావం లయమైపోను గాక. వాటన్నిటి విషయం వారి విషయం యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు.